నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఉక్కు కార్మికుల మహాగర్జన, సాయంత్రం ర్యాలీ, భారీ బహిరంగ సభ. వివాహాలు, వేడుకలకు వెళ్లొచ్చిన వారిలోనే ఎక్కువగా కోవిడ్, అప్రమత్తత ఆవశ్యమంటున్న అధికారులు. ప్రధాని మోదీతో అమెరికా రక్షణ మంత్రి భేటీ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడి. ప్రైవసీ పాలసీపై ముందుకెళ్లకుండా వాట్సాప్ను ఆపండి, ఢిల్లీ హైకోర్టును కోరిన కేంద్రం. ఐస్లాండ్లో బద్దలైన అగ్నిపర్వతం, రగులుతున్న రాజధాని రెకవెక్. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు కార్మిక మహాగర్జన జరగనుంది. ఉక్కు నగరం సెక్టార్ 5లోని త్రిష్ణ మైదానంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకుముందు 4 గంటల నుంచి సెక్టార్ 3లోని నెహ్రూ పార్క్ నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. నేటి మహాగర్జనలో జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులు పాల్గొనున్నారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణపై సిఐడి కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను హైకోర్టు 4 వారాల పాటు నిలుపుదల చేసింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం, అథారిటీ, అధికారి, వ్యక్తి చేపట్టిన చర్యలపై దావా వేయడం, ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది. పిటిషనర్లకు ఈ కేసులో ప్రాసిక్యూషన్ నుంచి నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాలపై లోతుగా విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సిఐడి నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి నారాయణ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ 4 వారాల పాటు ఆపాలని న్యాయస్థానం ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మంగళగిరి సిఐడి స్టేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి, ఫిర్యాదుదారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ల విషయంలో మాత్రమే దర్యాప్తు స్టే ఇచ్చారా, ఇతరులకు వర్తిస్తుందా అని ఏఏజీ జాస్తి నాగభూషణ్ స్పష్టత కోరగా, కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల విషయంలో మాత్రమే స్టే ఇచ్చినట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతోనే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని వాదించారు. కేసు నమోదు వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, గతంలోనూ తెలుగుదేశం సభ్యులపై కేసులు పెట్టారని ప్రస్తావించారు. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 18 ప్రకారం అసైన్డ్ భూముల సేకరణ, భూ యజమానులకు ప్రయోజనాలు కల్పించేందుకే జీవో 41 తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ జీవో జారీకి నోట్ ఫైల్ పంపగా ఆనాటి ఏజీ సలహా మేరకు ఉత్తర్వులిచ్చినట్లు నివేదించారు. జీవో జారీ అయిన 35 రోజుల తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ధృవీకరించారని, దీని వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. జీవో 41 ప్రకారం వివిధ కేటగిరీ అసైన్ భూ యజమానులకు ప్రయోజనాలు కల్పించినట్లు చెప్పారు. జీవో జారీ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పిటిషనర్లను క్రిమినల్ కేసులో ఇరికించటం అంటే నేర విచారణ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. జీవో ఇచ్చిన 6 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు. అసైన్డ్ భూములు ఇవ్వటం వల్ల నష్టపోయామని, ఎస్సీ ఎస్టీలు ఎవరూ ముందుకు రాలేదని, అలాంటప్పుడు పిటిషనర్లపై కేసు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. రాజధాని నిర్మాణ చర్యలకు సంబంధించి ప్రభుత్వం, అథారిటీ, అధికారిపై ఎలాంటి దావా, ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని సిఆర్డీఏ చట్టం సెక్షన్ 146 స్పష్టం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. రాజధాని భూమి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ భావనే ఉత్పన్నం కాదని, ప్రైవేటు భూముల కొనుగోలు నేరం కాదని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసినట్లు ప్రస్తావించారు. జీవో 41 వల్ల ఎవరు నష్టపోయారనే విషయం ఫిర్యాదులో కానీ, సిఐడి ప్రాథమిక దర్యాప్తులో కానీ వెల్లడి కాలేదన్నారు. పిటిషనర్లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చట్ట విరుద్ధమని, దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరారు. ఒకవేళ జీవోపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానంలో సవాలు చేసుకోవాలన్నారు.
జీవో 41 జారీ చేయడానికి సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రమే బాధ్యులని, పిటిషనర్లకు సంబంధం లేదని చెప్పడం సరికాదని సిఐడి తరపున వాదించిన ఏఏ జాస్తి నాగభూషణ్ అన్నారు. మంత్రివర్గ నిర్ణయానికి, బిజినెస్ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల విషయంలో జీవో తీసుకొచ్చారని చెప్పారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించలేదని, నిబంధనలు పాటించలేదని వివరించారు. నవలూరు గ్రామంలో రికార్డుల ప్రకారం 70 ఎకరాల అసైన్డ్ భూములుంటే 105 ఎకరాలకు ప్లాట్లు కేటాయించారన్నారు. ఆ రకంగా తెలుగుదేశం వర్గీయులకు ప్రయోజనం కల్పించారని తెలిపారు. పిటిషనర్లకు తెలిసే జీవో 41 విడుదలైందని వాదించారు. జీవో 41 జారీ చేయడం ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం నిబంధనలకు విరుద్ధమని అప్పటి మంత్రికి కలెక్టర్ చెప్పారని, ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి చెప్పినట్లు 19 మార్చి 2021వ తేదీన ఆనాటి కలెక్టర్ వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ఆ జీవో విషయంలో ఏజీ అభిప్రాయం చెప్పలేదన్నారు. జీవో కారణంగా అసైన్డ్ భూ యజమానులతో పాటు సిఆర్డీఏకి నష్టం జరిగిందన్నారు. జీవో జారీ వెనుక సదుద్దేశం లేదని వాదించారు. జీవో 41 వల్ల అసైన్డ్ భూ యజమానులకు జరిగిన నష్టమేంటన్న న్యాయమూర్తి, సిఆర్డీఏకి నష్టం వాటిల్లితే ఫిర్యాదు చేయలేదు కదా అని ప్రశ్నించారు. సిఆర్డీఏ విషయంలో తప్పుగా వ్యవహరించారనే విషయం ఎఫ్ఐఆర్లో లేదు కదా అని అడిగారు. ప్రస్తుత ప్రారంభ దశలో ఉన్న దర్యాప్తును కొనసాగిస్తే కొత్త విషయాలు బయటకు వస్తాయని ఏఏజీ పేర్కొన్నారు. జీవో 41 నిబంధనలపై శాసనసభలో చర్చ జరగలేదని, పిటిషనర్లపై దర్యాప్తును నిలువరించొద్దని కోరారు. బిజినెస్ నిబంధనలు ఉల్లంఘించి జీవో జారీ చేశారనుకున్నా నేరం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిఐడి ప్రాథమిక దర్యాప్తులోనూ పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలు వెల్లడి కాలేదన్నారు. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం ప్రాసిక్యూషన్పై నిషేధం ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రాసిక్యూషన్కు విచారణ అర్హత ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. ఈ వ్యాజ్యాల్లో లోతుగా విచారణ జరిపి సిఐడి ప్రాసిక్యూషన్కు విచారణ అర్హత ఉంటుందా లేదా అన్నది తేలుస్తామన్నారు. సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం పిటిషనర్ల ప్రాసిక్యూషన్పై నిషేధం వర్తిస్తుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్న న్యాయమూర్తి సిఐడి కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. వివాహాలు, వేడుకల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కోవిడ్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పలు పాఠశాలల్లో కేసుల నమోదు కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మరో 246 మందికి కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. ప్రస్తుతం 1909 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4 విద్యార్థులు వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. తక్షణమే పాఠశాలకు సెలవు ప్రకటించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కోవిడ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. పాఠశాలలో 70 మందికి పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వేడుకల్లో పాల్గొన్న వారిలోనే కరోనా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. రద్దీ ప్రాంతాలు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి వస్తే వేగంగా మిగతా సభ్యులకు పాకుతుందన్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు గతం కంటే కొంత పెరిగిందని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో వస్తున్న కేసులు మరి చూస్తే మనకు ఎక్కువగా విజయవాడ నగరంలోనూ, కొంత జగ్గయ్యపేటలోనూ, కొంత మనకు 1-2 ప్రదేశాల్లో రావడం జరిగింది. వీటిలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేసిన తర్వాత మనకు గమనించడం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, మనకు కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే మనకు గ్యాదరింగ్స్ ఉన్న ప్రదేశాలకి వెళ్ళొచ్చిన వాళ్ళకే మనకు వస్తూ ఉందని తెలుస్తూ ఉంది. అందులో ఇది ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఇమ్మీడియట్గా అంటే ట్రాన్స్మిషన్ అవుతూ ఉందని కూడా తెలుస్తూ ఉంది. దెర్ ఈస్ ఏ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ పాజిటివిటీ. ఫిబ్రవరిలో మనకు 0.4 పాజిటివిటీ ఉన్నది, ఇప్పుడు 0.65 వరకు మనకు పాజిటివిటీ రావడం జరిగింది. దేశమంతటా చూసుకున్నా కూడా ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసుల సంఖ్య అధికమవుతూ వస్తూ ఉంది. కరోనా 2వ దశ కేసులు పెరుగుతున్నందున వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులను ఆయన పరామర్శించారు. కనీసం ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే హైకోర్టులు కూడా తొందరగా జరపమని ఆర్డర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5-6 రోజుల్లో ఎలక్షన్ జరిపేస్తే ఈ కరోనా పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటాము. ఒక పక్క కరోనా బాధ, ఒక పక్క ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది. కాబట్టి
ఈ యొక్క జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా తొందరగా చేయమన్నారు. భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ రక్షణ మంత్రి లోయిడ్ జే ఆస్టిన్ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో సన్నిహిత మిత్రదేశాలతో సహకారాన్ని విస్తరిస్తామని ఆస్టిన్ తెలిపారు. 3 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన అమెరికా రక్షణ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆస్టిన్తో మోదీ చర్చలు జరిపారు. భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలను ప్రపంచ మంచి కోసం ఏర్పడిన శక్తిగా మోదీ అభివర్ణించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తోనూ సమావేశమైన అమెరికా రక్షణ మంత్రి చైనా దుందుడుకు వైఖరి సహా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. నేడు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆస్టిన్ సమావేశం కానున్నారు. ఆస్టిన్ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. అమెరికా నుంచి $300 కోట్ల విలువైన ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. రాజ్నాథ్, ఆస్టిన్ మధ్య జరిగే చర్చల్లో డ్రోన్ల అంశం ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. 114 పోరాట యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తూ ఉండగా వాటిపైన ఇరువురు రక్షణ మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో ముందుకెళ్లకుండా వాట్సాప్ను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది. వాట్సాప్ కొత్త గోప్యతా విధానం వల్ల దేశ సమాచార భద్రతా చట్టాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సీమా సింగ్, మేఘా సింగ్ అనే 2 మహిళలు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో కేంద్రం తరపున ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్ను దాఖలు చేసింది. కొత్త ప్రైవేటు పాలసీని తీసుకురాకుండా వాట్సాప్ను నిరోధించాలని అందులో పేర్కొంది. నూతన ప్రైవేటు పాలసీని కస్టమర్ తప్పనిసరిగా అంగీకరించాలని, లేదంటే యాప్ నుంచి వైదొలగాలని గతంలో వాట్సాప్ ప్రకటించింది. దీనిపై భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెలువెత్తగా వాట్సాప్ వెనక్కి తగ్గి అమలును మే 15 వరకు వాయిదా వేసింది. ఐస్లాండ్ రాజధాని రెకవేక్ సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. భగభగా మండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆ దేశ వాతావరణ విభాగం ధృవీకరించింది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విస్ఫోటనాన్ని తలపిస్తోంది. ఆకాశంలోని మేఘాలు ఎరుపు వర్ణాన్ని తలపిస్తున్నాయి. అగ్నిపర్వతం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. అగ్నిపర్వతం బద్దలైన ప్రాంతం సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు ఐస్లాండ్ అధికార వర్గాలు తెలిపాయి. విద్యలో గుణాత్మక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన, మానవీయతతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో నూతన జాతీయ విద్యా విధానానికి నడుం బిగించింది. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక, ఉన్నత విద్యలో సమూల మార్పులు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే జాతీయ నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపిన కేంద్రం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించడంపై విద్యావేత్తలు, నిపుణులు, విద్యా సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి కొత్త పోకడలు రాజ్యమేలుతున్న కాలంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. విద్య, నైతిక విలువలు కలగలిస్తేనే నిర్మాణాత్మక అభివృద్ధి సాధ్యం. మార్కులే కొలమానంగా మూస పద్ధతుల్లో సాగుతున్న బోధన నిరుద్యోగం, పేదరికానికి కారణమవుతోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యా విధానం లేకపోవటమే ప్రధాన లోపం. వీటి నుంచి విద్యార్థులను బయటపడేసే లక్ష్యంతో కేంద్రం నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ప్రాథమిక, ఉన్నత విద్యలో సమూల మార్పులు రానున్నాయి. ఉన్నత విద్యలో ఆర్ట్స్, సైన్స్ అని విడివిడిగా కాకుండా విద్యార్థుల ఆసక్తిని బట్టి సబ్జెక్టుల్ని ఎంచుకోవచ్చు. వృత్తి విద్య, శారీరక విద్య, కళలు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ప్రస్తుత కళాశాలలను 2030 నాటికి బహుళ నైపుణ్య బోధనా కేంద్రాలుగా మారాల్సి ఉంటుంది. దీనికోసం విద్యా రంగానికి బడ్జెట్లో 6% నిధులు పెంచాలని ప్రతిపాదించారు. నూతన విద్యా విధానం అమల్లో తలెత్తే సమస్యలు, లోపాలను తెలుసుకునేందుకు కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా కార్యశాలలు నిర్వహిస్తోంది. విద్యావేత్తలు, నిపుణుల ద్వారా సమాచారం సేకరిస్తోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి ఒక గొప్ప పరిణామం. 30 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ ఫస్ట్ అనేటువంటి మాట వచ్చింది. అగ్రికల్చర్ లో రావాల్సిన డెవలప్మెంట్స్ కానీ, వేరే విధంగా రావాల్సిన టెక్నికల్ డెవలప్మెంట్స్ కానీ ఏది రావాలన్నా సరే విద్యా విధానం ద్వారా వచ్చే మార్పుల వల్లనే వస్తుంది.
లీడర్స్ అందరూ కూడా సహృదయంతో ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి ఏదో యాట్రిబ్యూట్ చేసి ఇదేదో బీజేపీ చేసింది లేకపోతే ఇంకొకళ్ళు చేశారనేది కాకుండా ఇది దేశానికి సంబంధించినటువంటిది. ఇంతకంటే ఈ దేశము ముందుకు వెళ్ళటానికి మరొక మార్గం లేదు. మన పిల్లవాడు జర్మనీలో చదువుతున్న పిల్లవాడితో మ్యాచ్ అవ్వాలి అంటే 275 సంవత్సరాలు పడుతుందట. అంత వెనకబడిపోయి ఉన్నాం మనం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్టూడెంట్కి ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం. అంటే ఒక స్పెషలైజేషన్ సబ్జెక్టు ప్లస్ ఒక ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. బీటెక్ తర్వాత ఎంబీబీఎస్ చదవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ చదువుతున్న స్టూడెంట్ కూడా మ్యాథ్స్ చదవచ్చు. అంటే ఇంటర్మీడియట్ 2 years బదులు 1 year ఉంటుంది. అది స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతుంది. సో 4 years డిగ్రీ ఉంటుంది. అట్లాగే బీఈడీ 4 years అవబోతుంది. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలంటే నిపుణులైన ఉపాధ్యాయులు ఉండాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి భర్తీ చేయాలని నిపుణులు అంటున్నారు. హారిజాంటల్ గాను వర్టికల్ గాను ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్లు చేశారు, అది మంచిది. టీచర్స్, క్వాలిటీ టీచర్స్ ఎట్లా వస్తారనేది దాంట్లో మెన్షన్ చేయలేదు. హైయర్ ఎడ్యుకేషన్కి 2030 కల్లా 50% పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు. అది ఇంపాసిబుల్, అది అవ్వటానికి సాధ్యం అవుతుంది. ఎడ్యుకేషన్కి 10% బడ్జెట్ చేయాలంటే మొత్తం బడ్జెట్లో అది సాధ్యం కాని పని. ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇండస్ట్రీ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉండాలి. అది వీళ్ళు మెన్షన్ చేశారు పాలసీలో, కానీ తరోగా సరిగ్గా డీటెయిల్డ్గా మెన్షన్ చేయలేకపోయారు. ఇవి సరిదిద్దుకొని పాలసీ కనుక చేస్తే దేశానికి బాగా ఉపయోగపడుతుంది. రియాలిటీ అయితే వెంటనే కాకపోవచ్చు, కానీ ఆలోచన అనేది ఉండటం అనేది మంచిది. ప్రైవేట్ స్కూల్ టీచర్లకి జీతాలు ఎఫర్ట్ చేయగలిగేట్టు సిచ్యువేషన్ రావాలి. డబ్బులతో రెస్పెక్ట్ వస్తుందా అంటే లోకం డబ్బులతో నడుస్తూ ఉంది. సో ముందు డబ్బులు అనేది వాళ్ళకి వచ్చేట్టు చూస్తే వాళ్ళు అప్పుడు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయటమో, రెస్పెక్టబుల్గా జీవించడం చేస్తామంటే పిల్లల్ని బెటర్గా ఎడ్యుకేట్ చేయటం ఇవన్నీ జరుగుతుందని నమ్మకం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్కూల్ టీచర్లకి బాగా జీతాలు పెరిగేట్టు జరగాలి. విద్యారంగంలో మార్పుల దిశగా కేంద్రం ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయమే అంటున్న నిపుణులు, అమలులో వాస్తవిక దృక్పథంతో ఆలోచించి సమస్యలు అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు. బంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరుసగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. శుక్రవారం తూర్పు మిడ్నాపూర్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న మమత భాజపాకు వీడ్కోలు చెప్పాలని, ఆ పార్టీ బంగాల్ ప్రజలకు అవసరం లేదన్నారు. దోపిడీదారులు, దుర్యోధన, దుశ్శాసన, మీర్ జాఫర్ వంటి వారు తమకు అవసరం లేదన్నారు. మార్చి 27న ఆట మొదలవుతుందని, భాజపాను బౌల్డ్ చేయాలని వ్యాఖ్యానించారు. గుడ్డిగా నమ్మినందుకు దారుణంగా మోసగించారంటూ సువేందు అధికారిని విమర్శించారు. కేరళలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ధ్యేయంగా అధికార ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది. యువత, గృహిణులే లక్ష్యంగా హామీల వర్షాన్ని కురిపించింది. కొత్తగా 40 లక్షల కొలువులు భర్తీ చేస్తామని, ప్రతి గృహిణికి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. యువత, గృహిణీలు, పేదలపై తమ మేనిఫెస్టోని గురిపెడుతూ హామీలు ప్రకటించింది. యువతకు 40 లక్షల ఉద్యోగాల కల్పన సహా గృహిణులకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను వామపక్ష పార్టీల సీనియర్ నేతలు విజయరాఘవన్, రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్లో విడుదల చేశారు. ప్రత్యేకంగా తీర ప్రాంత అభివృద్ధి, భద్రత కోసం 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తామని ఈసారి ఎన్నికల ప్రణాళికలో ఎల్డీఎఫ్ తెలిపింది. కిలో రబ్బర్ కనీస మద్దతు ధరను 250 రూపాయలు పెంచుతామని సీఎం విజయన్ చెప్పారు. కోడిగుడ్ల ఉత్పత్తి సహా పాలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక భద్రత పింఛనును దశలవారీగా 2,500 రూపాయలకు పెంచుతామని తెలిపారు. లైఫ్ మిషన్ ప్రాజెక్టు కింద పేదలు, గిరిజనులకు ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ మేనిఫెస్టోతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే ఇల్లు తిరగడం, మైకులు, ప్రచార రథాలు, సభలు, సమావేశాలు ఉంటాయి. వీటికి తోడు బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు సరే. శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రంలో మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాల పాత్ర మాత్రం చాలా తక్కువే కనిపిస్తోంది. పార్టీలు వీటి పేరు చెబితేనే వణికిపోతున్నారు. మరి అలా జరుగుతుంది? ఏ రాష్ట్రంలో పార్టీలకు అవంటే ఎందుకు భయం? విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు తమిళనాడు. అక్కడ ఏప్రిల్ 6న జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారం కూడా కాసింత విలక్షణంగానే జరుగుతోంది. ప్రచారంలో సాధారణంగా కనిపించే ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలను తక్కువగా వినియోగిస్తూ తమిళనాడులో రాజకీయ పార్టీల ప్రచారం సాగుతోంది. అభ్యర్థులు ఒకవేళ అవి కావాలనుకున్నా
ప్రచారానికి కొద్దిసేపు ముందు మాత్రమే వాటిని ఏర్పాటు చేసి ప్రచారం ముగిసిన వెంటనే వాటిని తొలగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన రహదారుల నుంచి చిన్న వీధుల వరకు అంతటా ఇదే స్థితి. అన్ని రాజకీయ పార్టీల ధోరణి కూడా అదే. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనిపించే వాతావరణానికి ప్రస్తుతం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనిపిస్తున్న వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల నియమావళి, గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పే. రహదారులను ఆక్రమించి పార్టీలు బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన పిటిషన్లపై గతంలో హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2018 డిసెంబర్లో ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఆదేశాలు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించడంలో విఫలమైన అధికారులు ఉద్యోగాలు వదులుకొని రాజకీయ పార్టీలో చేరాలని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీల వైఖరి కూడా సరిగా లేదని వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను పార్టీలు తక్కువగా వినియోగిస్తున్నాయి. అవి కూడా నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. అభ్యర్థి కొత్తవారైతే ప్రతి వీధిలో ఓ చురుకైన వ్యక్తిని ఎంపిక చేసి అతని ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు పార్టీల జెండాలను కట్టి ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న కరపత్రాలపై అభ్యర్థుల ఫోటోను ముద్రించి ఓటర్లకు పంచుతున్నారు. రాజకీయ పార్టీలో వచ్చిన ఈ మార్పును చూసి తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం వేడెక్కినప్పటికీ ఆ స్థాయిలో సందడి మాత్రం కనిపించట్లేదు. ప్రధానంగా ఎన్నికల నియమావళి అనుసరించి రాజకీయ పార్టీలన్నీ కూడా జెండాలు గానీ, ఫ్లెక్సీలు గానీ, బ్యానర్లు లేకుండానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది నగరాలను కాకుండా బూతుకోట లాంటి గ్రామాల ప్రాంతంలో కూడా ఇదే వాతావరణం నెలకొని ఉంది. ఏ ప్రాంతంలో చూసినా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు గానీ, లేకపోతే ఫ్లెక్సీలు గానీ, బ్యానర్లు గానీ, గోడల మీద వాల్ పోస్టులు అంటించడం గానీ ఎక్కడ కనిపించట్లేదు. చాలా సాధారణ వాతావరణం నెలకొని ఉంది. అభ్యర్థులు మాత్రం ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఆ ఏరియాల్లో మాత్రమే వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు బ్యానర్లు అవి కట్టి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, ఇటా సాంబశివరావు, చెన్నై. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడున్న పార్లమెంటు భవనాల్లోని చాలా వాటిని పునరుద్ధరించి జాతీయ మ్యూజియంలా వినియోగించుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వారసత్వ భవనాలైన నార్త్, సౌత్ బ్లాక్లను మ్యూజియంగా మార్చబోతున్నట్లు తెలిపింది. జన్పద్ హోటల్ భవనంలో ప్రస్తుతం ఉన్న జాతీయ మ్యూజియంను పునరుద్ధరించిన భవనాల్లోకి బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎన్ని భవనాలను పునరుద్ధరించనున్నారో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర సచివాలయ నిర్మాణంలో భాగంగా 3 కిలోమీటర్ల రాజ్పథ్ను పునరుద్ధరిస్తూ గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ తాజాగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా సీట్ల సామర్థ్యాన్ని పెంచుతూ నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు 2024లో పూర్తి కానుంది. టాటా కమ్యూనికేషన్స్లో కేంద్ర ప్రభుత్వం తన మొత్తం వాటాను విక్రయించింది. 10% వాటాను టాటా సన్స్ అనుబంధ సంస్థ పానటోన్ ఫిన్వెస్ట్కు విక్రయించి టాటా కమ్యూనికేషన్ నుంచి వైదొలిగింది. ఈ మేరకు టాటా కమ్యూనికేషన్స్లో తమకున్న 10% విలువ చేసే 2,85,00,000 ఈక్విటీ షేర్లను ఆఫ్ మార్కెట్ ట్రేడ్ ద్వారా విక్రయించినట్లు టెలికాం విభాగం ప్రకటన జారీ చేసింది. టాటా కమ్యూనికేషన్లు కేంద్ర ప్రభుత్వానికి మొత్తంగా 26.12% వాటా ఉండేది. ఇందులో ఇప్పటికే 16.12% వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మగా తాజాగా 10% వాటాను కూడా విక్రయించింది. దీంతో టాటా కమ్యూనికేషన్ నుంచి పూర్తిగా కేంద్రం వైదొలిగింది. దేశ జీడీపీ 2021లో 12% వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషణ సంస్థ మూడీస్ అంచనా వేసింది. అంచనాలకు భిన్నంగా డిసెంబర్ నెలలో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 0.4% పెరగడం సానుకూల పరిణామాలకు సంకేతమని మూడీస్ వ్యాఖ్యానించింది. కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ పెరిగిందని, తద్వారా ఉత్పాదక కార్యక్రమాలు మెరుగయ్యాయని తెలిపింది. వచ్చే త్రైమాసికాల్లో ప్రైవేటు వినియోగం పెరగడంతో పాటు నాన్ రెసిడెన్షియల్ పెట్టుబడులు ఊపందుకుని 2021లోనే దేశీయ డిమాండ్ బలోపేతమవుతుందని అంచనా వేసింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లో భూదేవి శ్రీదేవి సమేత ఓబులేశ్వర స్వామి ప్రభోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించిన అనంతరం పల్లకిలో ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.